నా పేరు శివప్రశాంత్, పీడిఎస్ భద్రాచలం డిగ్రీ కాలేజ్ని. నిన్న కలకత్తాలో జూనియర్ డాక్టర్ పీజీ చేసే విద్యార్థిని అత్యాచారం చేసి దారుణంగా అమ్మాయిని చంపేశారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఆ మృతికి సంబంధించిన దానికి బాధ్యత వహించాలని చెప్పేసి ప్రజా సంఘాలు, పీడిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భద్రాచలంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. విద్యార్థినిని దారుణంగా అత్యాచారం చేసి చంపేసి ఈరోజు దుండగులు పారిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఒక్కరినే చూయించి చేతులు దులుపుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు గంజాయి మత్తులో, కోకేన్ పేరుతో అనేక సంబంధించినటువంటి ఆనందాల, చిన్న చిన్న ఆనందాల కోసం విద్యార్థుల, అమ్మాయిల పట్ల దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. దాడులు జరుగుతూ ఉన్నాయి. రోజుకి చట్టాలు ఉన్నప్పటికీ కూడా నిర్భయ చట్టం అని చెప్పేసి, అట్లాగే ఇతర సంబంధించిన అమ్మాయిలకి సిటీఎంస్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వాలు, అట్లాగే సంబంధించినటువంటి అసెంబ్లీలలో, పార్లమెంట్లలో చట్టాలు చేస్తూ ఉన్నారు. దీనికి సంతోషం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఆ చట్టాలకు సంబంధించిన దాంట్లో అమ్మాయిలపై జరుగుతున్న దాడుల మీద మాత్రమే ఎప్పుడు జరిగితే అప్పుడు మాత్రమే స్పందించి దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అమ్మాయిలపై జరుగుతున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాల మొత్తాన్ని కూడా దీని మీద ఖచ్చితంగా ప్రయోగం చేయాలి. ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వారిని ఉరిశిక్ష విధించాలని చెప్పేసి పీడిఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. దాంతోపాటు ఆ కుటుంబానికి తగు న్యాయం చేయాలని, ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే పోలీసు సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో ఈరోజు యువత మొత్తం కూడా గంజాయి పేరుతో, కోకేన్ పేరుతో మత్తులో ఊగిపోతా ఉన్నారు. ఖచ్చితంగా పోలీస్ శాఖ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి పీడిఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల మొత్తాన్ని కూడా ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.